నమస్తే అండి. నా పేరు హరిబాబు. నేను పుంగనూరు హెడ్ క్వార్టర్ లో మథురా కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది మనకి. సో దానివల్ల టమాటాకి మనము మథురా కంపెనీలో వైట్ మల్చింగ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. సో వైట్ మల్చింగ్ రైతు వేశారు. ఒకసారి అడుగుదాం రైతు మాటల్లో ఏ విధంగా. నమస్తే అన్న. నమస్కారం అండి. మీ పేరన్నా? దామోదర్. ఏ ఊరన్నా? ఈ ఛానల్ కొత్తపల్లి. ఎందుకన్నా ఇది వైట్ మల్చింగ్ చేశారు? ఈ వైట్ పేపర్ వేయడం వల్ల 2 పంటలకు వస్తుంది. కొత్త వైట్ పేపర్ ఇది 2 పంటలకే కాకుండా కూడా మళ్ళా కూడా ఎత్తేటప్పుడు కూలింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళా ఎత్తినప్పుడు కూడా 2 పంటలు వాడుకొని కూడా ఎక్కడ కానీ చిన్నకుండా వస్తుంది కాబట్టి చెప్తున్నా మనము అదే విధంగా ఎత్తుకొని కూడా మన సేఫ్టీగా ఉంటుంది. ఎక్కడ కానీ చిన్నకుండా ఉంటుంది. ఈ కంపెనీ పసురా కంపెనీ పేపర్ ఉంది. ఈ పేపర్ కూడా బాగా ఏ విధంగా కూడా దుంకలు పడకుండా కూడా పేపర్ బాగా వస్తుంది. అదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా వేసినాము 2 ఎకరాలకి. ఈ ఈ సంవత్సరం 9 ఎకరాలు కూడా వేసినాము. పేపర్ కూడా బాగుందండి. అందుకనేసి పసురా కంపెనీ పేపర్ వేసి మళ్ళా 2 పంటలకు వస్తుంది అనేసి కూడా అదే విధంగా మళ్ళా ఈత కూడా వేసినామండి. చూడండి 10 ఎకరాలు 10 ఎకరాలు వేసినాం. వేశారు. సో లాస్ట్ సంవత్సరం 2 ఎకరాలకు వాడాను. ఈసారి 10 ఎకరాలకే వాడుతున్నానని చెప్తున్నారు ఆయన. అవునండి, 10 ఎకరాలకు వాడినాము. లైఫ్ బాగా వస్తుంది. మళ్ళా పేపర్ చిన్నకన్నా కూడా ఎత్తుకోవడం వల్ల మళ్ళా ఎత్తేటప్పుడు కూడా బాగుంది అనేసి ఉండిపోకుండా తొనకుండా మళ్ళా అదే విధంగా ఏ విధంగా అయినా అదే విధంగా వస్తుంది అనేసి కూడా ఈ పసుర పేపర్ అనేది వాడడం జరిగిందండి. చాలా సంతోషం.